మనం ఖమ్మంలో ఉన్నాము. ఇదంతా పెట్రోల్ బంకులో పెట్రోల్ అలా ఓడి పెట్రోల్ ఉందనప్పుడు లేదనప్పుడు ఉండి కృత్రిమ కొరత అంటున్నారు. మరి ఉన్నటువంటి సపోజ్ ఒక 20 బంకులు ఉంటే ఇప్పుడు 5 బంకులు ఎదురుస్తుంటే మిగిలినవన్నీ మూతబడి ఉన్నాయి. నిజంగా పెట్రోల్ కృత్రిమ కొరత ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా? గొడవలు ఉన్నాయి, తాళ్ళు కట్టున్నారు, పెట్రోల్ బంకు ఓనర్స్ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని. ఇదంతా ఇది ఎడావుడి పెట్రోల్ కోసమే. ఇంకా కార్లు గీర్లకి లేనే లేవు. జనానికి ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. రోజు క్యాన్లు బాటిల్స్ తెస్తే పొట్టనే కొట్టలేదు. ఇది పరిస్థితి. ఇది అసలు చూడండి, సినిమా రిలీజ్ టికెట్ల కంటే ఇదిగా ఉంది. పెట్రోల్ డీజిల్కి సంబంధించిన సమస్య మనకి కనపడతా ఉంది. మరి ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం యుద్ధం జరగబట్టి 2 నెలలు అవుతున్నా కూడా చేతులు మేనమేషాలు లెక్కిస్తూ సినిమా చూసినట్టుగా చోద్యం చూస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఏం చేస్తూ ఉన్నాయి? రష్యాతో తెచ్చుకుంటారా? ఇరాన్తో యుద్ధం జరుగుతుంది. రష్యా ఇతర ఇంధనమరులు ఉన్న దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత లేదా? దాడులు కాస్తున్న దేశ ప్రధానమంత్రులు, అధ్యక్షులు, రాష్ట్ర బాధ్యులు వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వం పరిధిలో అయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నారు పాలకవర్గాలు ప్రజల్ని? కరోనా టైంలో అంటే లాక్డౌన్ పెట్టారు, అది వేరే సంగతి. ఇది ఇతర దేశాలతో ఊరికి అదే దేశంతో లింకప్ అయి అమెరికా వాడు తెచ్చుకో, రష్యాతో తెచ్చుకోవటం, ఆగమంటే ఆగటం, ఇరాన్తో పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అనేక ఎఫెక్ట్ దేశాలు ఉన్నాయి, ఆయిల్ కంట్రీస్ ఉన్నాయి. మరి ఆయిల్ కంట్రీస్కి సంబంధించినటువంటి క్రమంలో ఇది కేవలం ఇది ఖమ్మానికి సంబంధించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. మరి ప్రజల్ని పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర, గ్యాస్ బండల దగ్గర నిలబెట్టి మరి పాలక వర్గాలు ఏం చేస్తున్నాయో లక్షల జీతాలు తీసుకొని దౌత్య శాఖ ఏం చేస్తుంది, విదేశీ వ్యవహారాల శాఖ ఏం చేస్తుంది, ఆయిల్ శాఖ ఏం చేస్తుంది? వీళ్ళంతా గాడిదలు కాస్తూ ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం గాడిదలు కాస్తూ ఉందా? గుడ్డి గుర్రాలకు కళ్ళు తవ్వుతూ ఉన్నారా అనేది అలా మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. జనం ఫ్లోటింగ్ ఇక చూడండి. సో ఇది పరిస్థితి. జనాన్ని ఎంత ఉద్రిక్తతకి దీనికి